హాయ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే మొత్తం ఐపీఎల్ కెరియర్లోనే అత్యధిక పరుగులను ఛేదింగ్ చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఢిల్లీ క్యాపిటల్స్ విధించిన 264 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 7 బంతులు మిగిలి ఉండగానే చరిత్ర సృష్టించింది ఛేదింగ్ చేసి. నిజంగా ఈ మ్యాచ్లో పరుగుల ప్రవాహం పొంగిపోయింది ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో. రెండు టీంలలోనూ బ్యాట్స్మెన్లు పరుగుల వరద పారించారు. కేఎల్ రాహుల్ భారీ సెంచరీతో రెచ్చిపోతే నితీష్ రాణా సంచలన బ్యాటింగ్తో 9 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ తను అద్భుతం చేశాడు ఈ మ్యాచ్లో. ఇక కేఎల్ రాహుల్ చివరి వరకు నాటౌట్గా ఉండడమే కాదు, తన ఐపీఎల్ కెరియర్లోనూ అలాగే మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే 3వ అత్యధిక స్కోర్ను నమోదు చేశాడు. క్రిస్ గేల్ 175, ఆ తర్వాత మెక్కలం 155, ఇప్పుడు కేఎల్ రాహుల్ 152 పరుగులతో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ను ఆడేశాడు. భారీ టార్గెట్ అయినప్పటికీ పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్లు ఫస్ట్ బంత్ నుంచే చెలరేగిపోయారు. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ బంత్కే ప్రియాన్ షారియా భారీ సిక్సర్తో మొదలెట్టాడు చేజింగ్ను. చివరి వరకు అలాగే కొనసాగింది. మధ్యలో వికెట్లు కోల్పోయి కాస్త స్లోగా అయినప్పటికీ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి బాధ్యతాయుతంగా కెప్టెన్సీ ఇన్నింగ్స్తో ఆ జట్టును ముందుండి గెలిపించాడు. భారీ టార్గెట్ అయినప్పటికీ పంజాబ్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభుసిమ్రన్ సింగ్ ఎక్కడా సంయమనం కోల్పోలేదు, స్లోగా బ్యాటింగ్ చేయలేదు, టెంప్టింగ్ కూడా గురి కాలేదు. ఒకే టెంపో ఫస్ట్ బంత్ నుంచే చేంజ్ చేసే వరకు కొనసాగించింది పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్. ప్రియాన్ష్ ఆర్య 17 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లతో 43 పరుగులు చేస్తే ప్రభుసిమ్రన్ సింగ్ కూడా 26 బంతుల్లోనే 76 పరుగులు, 9 ఫోర్లు 5 సిక్సర్లు. తన స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 300 కావడం విశేషం. కుఫర్ కనోల్లీ 10 బాళ్లకు 17 పరుగులు చేశాడు, 1 ఫోర్ 1 సిక్సర్తో. ఇక శ్రేయస్ అయ్యర్ ఈ ఐపీఎల్ సీజన్లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే అందరికీ ఒక విషయం అర్థమవుతుంది. ఎప్పుడైతే టీం కష్టాల్లో ఉందో అప్పుడు ఖచ్చితంగా అయ్యర్ భారీ ఇన్నింగ్స్తో టీంను గెలిపిస్తాడు. ఎగ్జాక్ట్లీ ఈరోజు కూడా అదే చేశాడు. 36 బంతుల్లోనే 71 పరుగులు, 3 ఫోర్లు 7 భారీ సిక్సర్లు. అలాగే నేహాల్ వజేరా 3 ఫోర్లు 1 సిక్సర్తో 15 బంతుల్లోనే 25 పరుగులు. చివరిలో శశాంక్ సింగ్ ఫినిష్ చేశాడు 19 పరుగులతో 2 ఫోర్లు 1 సిక్సర్తో. 264 పరుగుల లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ ఛేదింగ్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రియాన్ష్ ఆర్య అండ్ ప్రభుసిమ్రన్ సింగ్ 7 ఓవర్ల లోపే 126 పరుగులను బిల్డ్ చేశారు. ఆ తర్వాత కూడా అలాంటి పార్ట్నర్షిప్లే పంజాబ్ టీంలో నమోదయ్యాయి. దీంతో ఈజీగా ఛేదింగ్ చేసింది ఆ జట్టు. దీంతో ఈ సీజన్లో పంజాబ్ 7 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది. ఆ ఒక్క మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది, కోల్కతాతో జరగాల్సిన మ్యాచ్. ఇంతవరకు పంజాబ్ కింగ్స్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండానే దిగ్విజయంగా దూసుకెళ్తోంది ఈ ఐపీఎల్ సీజన్లో. మరి చూద్దాం ఈ టీం పర్ఫార్మెన్స్ ఇలాగుంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండానే ప్లే ఆఫ్ చేరుతుందేమో అనిపిస్తోంది.